మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ ఇప్పటికే పూనకాలు స్టార్ట్ అయ్యాయా అంటే డెఫినెట్గా అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రాజాసాబ్కి సంబంధించినటువంటి టీజర్ సోషల్ మీడియా వేదికగా ఎంత రచ్చ క్రియేట్ చేస్తుందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే టీజర్ రిలీజ్ అయినటువంటి కొద్ది నిమిషాలకే ఆ వ్యూవర్షిప్ కానీ, ఆ షేర్స్ కానీ, కింద వస్తున్నటువంటి కామెంట్స్ కానీ వీటన్నిటిని చూస్తుంటే లిటరల్లీ కూడా ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక రకమైనటువంటి పూనకాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ ఆనందానికి అవధులు లేవేమో అనిపిస్తుంది. ఆ రేంజ్లో ఈ టీజర్ని షేర్ చేస్తున్నటువంటి అంశాలు మనం చూస్తూనే ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం అంటే సలార్ అండ్ కల్కి తర్వాత ప్రభాస్ సినిమా రాబోతుంది, ది రాజాసాబు. ఆ సినిమాకి సంబంధించినటువంటి టీజర్ మనకి ఇక్కడ సోషల్ మీడియా వేదికగా కనిపిస్తుంది. సో మారుతి డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా, నిధి అగర్వాల్ అండ్ మాలవిక హీరోయిన్గా నటిస్తున్నటువంటి ది రాజాసాబు టీజర్ అయితే వచ్చేసింది. సో టీజర్ ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా మనం చూస్తూనే ఉన్నాం. ఫర్ ద ఫస్ట్ టైం ప్రభాస్ ని ఒక వింటేజ్ లుక్ లో చూస్తున్నామేమో అనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం హారర్ ఫ్యాంటసీతో ఈ సినిమా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇందులో టీజర్ లో ప్రభాస్ చేసినటువంటి ఆ యాక్టింగ్ కానీ, ఆ డైలాగ్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే కూడా లిటరల్లీ ఇంత న్యాచురల్ గా ఉన్నాడేంటి ప్రభాస్ అనిపిస్తుంది. అంటే ప్రభాస్ కెరియర్ స్టార్టింగ్ లో ఏ లుక్ లో అయితే మనకి కనిపించారో చాలా రోజుల తర్వాత ప్రభాస్ ని మనం ఆ లుక్ లో చూస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం ఆ లుంగి కట్టినటువంటి తీరు కానీ, ఆ టీజర్లో ఆ హీరోయిన్తో మాట్లాడుతున్నటువంటి ఆ సంభాషణ కానీ ఇదంతా చూస్తుంటే లిటరల్లీ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక చెప్పలేని ఆనందం. ముఖ్యంగా ప్రభాస్ అంటే కల్కిలో ఎలా ఉన్నారు అండ్ సలార్లో ఎలా ఉన్నారో మనం చూసాము. సలార్ దాదాపుగా 700 కోట్ల వరకు వసూలు చేసింది అండ్ కల్కి సినిమా కూడా 1000 కోట్ల వరకు వసూలు చేసి ఒక రికార్డ్ని క్రియేట్ చేసింది. ఇప్పుడు ది రాజాసాబ్ ఆ రికార్డ్ని మరొక్కసారి తిరగరాయబోతుందా అంటే కూడా అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే ప్రభాస్కి అంటే ఆయన లుక్ పరంగా కానీ, ఆయన యాక్టింగ్ పరంగా కానీ ఎలాంటిదైనా కూడా అవలీలగా చేయగలడు అని చెప్పడానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చినటువంటి ది రాజాసాబ్ టీజర్ అని చెప్పొచ్చు. సో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి డిసెంబర్ 5న 2025 చాలా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. సో ఫ్యాన్స్ అంతా కూడా ఈగర్లీ వెయిటింగ్ సినిమా కోసం. బట్ దానికన్నా ముందే కూడా ఈ టీజర్ వచ్చింది. సో ఈ టీజర్తో ఫ్యాన్స్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అసలు టీజరే ఇలా ఉంటే ట్రైలర్ ఎలా ఉండబోతుంది, అసలు ఓవరాల్గా సినిమా ఎలా ఉండబోతుంది అనేది అందరిలో ఉన్నటువంటి క్యూరియాసిటీ అని చెప్పొచ్చు. ఇప్పటివరకు బాహుబలి తర్వాత ప్రభాస్కి వచ్చినటువంటి సినిమాలు మనం చూసినట్టయితే సలార్లో చాలా సీరియస్ రోల్లో కనిపించారు అండ్ తన ఫ్రెండ్కి తనకు ఉన్నటువంటి ఆ రిలేషన్ని ఆ సినిమాలో ఎక్స్ప్లోర్ చేసినటువంటి తీరు మనం చూసాము. అలాగే కల్కిలో ఒక డిఫరెంట్ జోనర్లో ఆయన కనిపించారు. బట్ మారుతి అంటేనే కొంచెం కామెడీకి సంబంధించినటువంటి అలాంటి ఒక నెరేషన్ అటువంటి స్టోరీస్ని ఆయన ఎంచుకుంటూ ఉంటారు. అలాంటిది ప్రభాస్ని ఒక కామెడీ రోల్, ఒక హారర్ ఫ్యాంటసీతో ఈ సినిమాలో ఆయన ప్రేక్షకుల ముందు తీసుకొస్తున్నారు అని అంటే నిజంగా ఇది ఒక ఛాలెంజింగ్ అనే చెప్పొచ్చు. బట్ ఆ ఛాలెంజింగ్లో మారుతి ఒక స్టెప్ ఎక్కాడు అనడంలో కూడా సందేహం లేదు. ఎందుకంటే టీజర్ చూస్తే మనకు అర్థమైపోతుంది. అండ్ నిధి అగర్వాల్ యాక్టింగ్ కానీ, మాలవిక యాక్టింగ్ కానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ ముఖ్యంగా ఈ టీజర్లో ఆయన ఒక మాట మాట్లాడతాడు, ఏదో తాగిన మత్తులో కరిచేశాను అని. అంటే మనం బుజ్జిగాడు టైంలో ఆయన త్రిషాతో చేసినటువంటి ఆ కామెడీ, ఆ టైమింగ్స్ ఎలా ఉన్నాయో దానికి కొంచెం ఎక్కడో కొంచెం సిమిలర్గా నేను అనను. కానీ ఎట్ ద సేమ్ టైం ప్రభాస్ని మనం గతంలో చూసినట్టుగా మళ్ళీ మరొక్కసారి చూడబోతున్నామేమో అనిపించింది. ముఖ్యంగా ఆయన లుంగి కట్టినటువంటి తీరు కానీ, ఆయన వాకింగ్ స్టైల్ కానీ పక్కా అసలు అంటే పల్లెటూరు నేపథ్యంలో మనల్ని మనం ఓన్ చేసుకుంటే ఎలా ఉంటామో అలానే అనిపించింది. బట్ ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలి అని అంటే ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ కూడా టీజర్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్, ఈవినింగ్ స్నాక్స్, కాఫీ, టీ మొత్తం కలిపి ఒకేసారి ఇచ్చారేమో అనిపించింది. ఇక ట్రైలర్ కోసం వేచి చూడాల్సిందే. బట్ డిసెంబర్ 5th 2025 మాత్రానికి సినిమా చాలా గ్రాండ్గా రిలీజ్ అవబోతుంది.